హాయ్ అండి. అందరూ బాగున్నారా? మన ఉగాది స్పెషల్ బొబ్బట్లు. మనం ముందుగా శనగపప్పు ఒక 2 గ్లాసులు తీసేసుకొని దాన్ని నానబెట్టి రాత్రంతా ఉంచుకోవాలి. అదేవిధంగా మనము ఒక కప్పు వరకు బెల్లం తురుమును తీసుకొని దాంట్లో కొద్దిగా పావు కప్పు అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కచ్చాపచ్చగా దంచుకున్న యాలకుల పొడి వేసేసుకొని మనము స్టవ్ పైన ఇది పాకం పట్టి చూసారా అండి, ఇలా మొత్తము మిక్స్ చేసుకోవాలి. అంటే పాకం వచ్చేంత వరకు అవసరం లేదండి. కొద్దిగా ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కరిగితే సరిపోతుంది. అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి మనం ముందుగా శనగపప్పును ఉడికించి పెట్టుకోవాలి. ఈ ఉడికించిన పప్పులో మనము బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి, దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే పోవడానికి ఇలా దాన్ని వడకట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనము ఒక కప్పు గోధుమ పిండికి, నేను గోధుమ పిండితోటి చేశానండి. కొద్దిమంది మైదా పిండితో చేస్తారు. నాకు మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్తీ ఫుడ్ కాబట్టి గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అదేవిధంగా నెయ్యి కొద్దిగా ఎక్కువనే వేసేయాలండి. ఈ నేతి బొబ్బట్లు అయితే సూపర్గా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా లూజ్ ఉంటే సరిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, శనగపప్పును ఉడికించి దాంట్లో బెల్లం వేసి ఇలా ఉండలుగా ముద్దలుగా చేసేసుకొని మనం చపాతీలను ఇలా కొద్దిగా ఇలా నొక్కి దాంట్లో ఆ రౌండ్ బాల్ని పెట్టి అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఒక పాలిథీన్ కవర్ తీసేసుకోవాలి. దానిపై కొద్దిగా నూనె ఉంటే నెయ్యి ఉంటే నెయ్యి రాసుకుంటే ఇంకా మంచిది. నూనె ఉంటే నూనెను కూడా మీరు దానిపై రాసుకొని ఆ తర్వాత మరొక పాలిథీన్ కవర్ పెట్టేసుకొని మనం పైగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మనము ఇలా సాఫ్ట్గా ఇలా అనుకుంటే సరిపోతుంది. బొబ్బట్లు అనేవి మనకు త్వరగా అయిపోతాయండి, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి నేతి బొబ్బట్లు. మీరు ఇలా ట్రై చేయండి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. అదేవిధంగా స్టవ్ పై మరొక పాన్ పెట్టి దాన్ని హీట్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఇది నెయ్యితో కాల్చుకుంటే అబ్బా ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లు రెడీ. ఇలా మనము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, దాంట్లో బెల్లం కూడా చాలా చాలా హెల్త్కు మంచిదండి. అదేవిధంగా నెయ్యి, మనము అదేవిధంగా శనగపప్పుతో చేస్తే మనం ఒక్క 2 తిన్నామంటే సరిపోతుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు నెయ్యితో తిన్నా బాగుంటుంది. ఈ బొబ్బట్లు అనేది నెయ్యితో నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, పైన ఇట్లా స్ప్రెడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బొబ్బట్లను బాగా కాలనివ్వాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. మధ్యలో అవ్వచ్చు ఆ పప్పు, శనగపప్పు, అదేవిధంగా బెల్లం యొక్క ఫ్లేవరు అది నెయ్యితో చూస్తేనే గుమగుమలాడిపోతుంది కదండి. నెయ్యితో చేసాం కదండి, ఆ ఫ్లేవర్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే నోరు ఊరిపోతుందండి చూస్తేనే. ఇలా చేసి మీరు తిన్నారనుకోండి, మీ వచ్చిన గెస్ట్లకు చేసి పెట్టారనుకోండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మన తొలి పండగ అయిన ఉగాది పండగకి ఇది స్పెషల్ అండి. ఈ బొబ్బట్లు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేతి బొబ్బట్లు.